2024లో విశ్వ విజేతగా నిలిచి క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన మన డిపెండింగ్ ఛాంపియన్స్ టీమిండియా ఇప్పుడు మిషన్ 2026కు సమరసంగం పూరించింది. ఈసారి వరల్డ్ కప్ పోరు మన గడ్డపై, కానీ ఈ ప్రయాణం అంత ఈజీ కాదు. ఎందుకంటే జట్టులో రోహిత్ కోహ్లీ లాంటి దిగ్గజాలు లేరు. వారి స్థానాన్ని భర్తీ చేయబోయే ఆ యువ గర్జన ఎవరు? ఫామ్ లో ఉన్న సుమన్ గిల్ ను పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? మన సూర్య సైన్యం శత్రువులను ఎలా ఎదుర్కోబోతుంది? 15 మంది వీరుల పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్, జట్టును ముందుండి నడిపించే కెప్టెన్, ఒత్తిడిలో కూడా వినూత్న షాట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పగల బ్యాటర్. అక్షర్ పటేల్ తెలివైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మరియు నమ్మదగ్గ బ్యాటర్. వైస్ కెప్టెన్ గా సూర్యకు అండగా ఉంటూ మిడిల్ ఓవర్ లో పరుగులను కట్టడి చేయడం ఇతని బాధ్యత. అభిషేక్ శర్మ ఫియర్లెస్ బ్యాటింగ్, పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వడం ఇతని ప్రత్యేకత. సంజు శాంసన్ క్లాసిక్ మరియు క్లీన్ హిట్టర్, టాప్ ఆర్డర్ లేదా మిడిల్ ఆర్డర్ లో వేగంగా పరుగులు సాధించడంలో ఈయన దిట్ట. ఇషాన్ కిషన్ అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఓపెనింగ్ లేదా వన్ డౌన్ లో వచ్చి ప్రత్యర్థి బౌలింగ్ లైన్ లెంత్ ను దెబ్బతీయడం ఈయన ప్రత్యేకత. తిలక్ వర్మ పరిణితి చెందిన బ్యాటర్, వికెట్లు పడుతున్నప్పుడు ఇన్నింగ్స్ ని నిర్మించడం మరియు అవసరమైనప్పుడు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ వేయడం ఈయన ప్రత్యేకత. హార్దిక్ పాండ్యా పవర్ఫుల్ ఆల్రౌండర్, బ్యాటింగ్ లో ఫినిషర్ గా, బౌలింగ్ లో 4వ ఫాస్ట్ బౌలర్ గా జట్టుకు సమతూకాన్ని ఇస్తాడు. రింకు సింగ్ బెస్ట్ ఫినిషర్, ఆఖరి 2-3 ఓవర్లలో అసాధ్యమైన రన్ రేట్ ఉన్న సిక్సర్ల వర్షంతో మ్యాచ్ ని గెలిపించగల సత్తా ఈయనకు ఉంది. శివం దుబే స్పిన్ బౌలింగ్ ను చీల్చి చెండాడే పవర్ హిట్టర్, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై అటాక్ చేసి రన్ రేట్ పెంచడంలో ఈయనకి సాటే లేరు. వాషింగ్టన్ సుందర్ ఎకనామికల్ స్పిన్ బౌలర్, పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తూ పరుగులు నియంత్రించడం మరియు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ బలాన్ని ఇవ్వడం ఈయన ప్రత్యేకత. జస్ప్రీత్ బుమ్రా డెడ్లీ యార్కర్స్ మరియు స్లోయర్ బాల్స్ వేయడంలో ఈయనకి సాటే లేరు. జట్టు ప్రధాన అస్త్రం, ఏ దశలోనైనా వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీయడంలో ఈయన దిట్ట. కుల్దీప్ యాదవ్ మిస్టరీ చైన్ మ్యాన్ స్పిన్నర్, గాలిలో బంతిని తిప్పుతూ బ్యాటర్ను బాల్తా కొట్టించడంలో ఇతను సిద్ధహస్తుడు. హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ మరియు స్వింగ్ బౌలర్, కొత్త బంతితో స్వింగ్ చేయడం, డెత్ ఓవర్లో బుమ్రాకు జతగా ఖచ్చితమైన యార్కర్లు వేయడంలో సహాయపడతాడు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ బౌలర్, బ్యాటర్లకు బంతి ఏ దిశలో వస్తుందో అర్థం కాకుండా చేసి తక్కువ పరుగులు ఇవ్వడం ఈయన ప్రత్యేకత. హర్షిత్ రాణా అగ్రెసివ్ ఫాస్ట్ బౌలర్, తన వేగంతో మరియు బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టడం ఈయన ప్రత్యేకత. ఇక శుభమన్ గిల్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదనే విషయానికి వస్తే, T20 ఫార్మాట్ లో పవర్ ప్లే సమయంలో గిల్ ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోతున్నాడనే విమర్శ ఉంది. ప్రజెంట్ T20 క్రికెట్ లో మొదటి బంతి నుండే విరుచుకుపడే ప్లేయర్ల వైపు సెలెక్టర్లు మొగ్గు చూపడంతో గిల్ ను పక్కన పెట్టారనే విమర్శ వెల్లువెత్తుతుంది. ఈ విషయంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ధన్యవాదాలు.